నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉపవాసం స్పెషల్ సాబుదానా కిచిడి చేస్తున్నాను. మహారాష్ట్ర స్పెషల్ సాబుదానా కిచిడి. ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల సాబుదానా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా కడగాలి. కడిగి ఈ నీళ్లు వంపేసేయాలి. ఇదే విధంగా ఒక 2 సార్లు మంచిగా కడిగి నీళ్ళు మొత్తము వంపేసేయాలి. ఇప్పుడు ఈ సాబుదానాని ఒక టిఫిన్ బాక్స్లోకి వేసుకోవాలి. ఏదైనా బాక్స్లోకి వేసి 2 కప్పుల సాబుదానాకి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 4 గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక 4 గంటల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి పైనుంచి 2 గుప్పిళ్ళ నీళ్ళు చిలకరించాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి ఒక 1/2 కిలో పల్లీలు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీయాలి. ఒకవేళ వేడి మీదనే తొందరగా పొట్టు తీయాలంటే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తోని ఈ విధంగా మెదిపితే పొట్టు లైట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత చేతితో మెదిపి పొట్టు తీసి శుభ్రంగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 8 గంటల తర్వాత సగ్గుబియ్యము ఈ విధంగా మంచిగా నాని ఇట్లా పువ్వులాగా మంచిగా ఉబ్బుతాయి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోవాలి. నేను చెప్పిన కొలతలతో సాబుదానా నానపెడితే అస్సలు జిగురు లేకుండా మంచిగా నీట్గా పొడి పొడిలాడుతూ సాబుదానా మంచిగా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆలుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను ఈ విధంగా రవ్వగా పట్టాలి. మెత్తగా కాకుండా ఈ విధంగా రవ్వగా ఉండేటట్టు మిక్సీ పట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు సాబుదానాలో 2 స్పూన్ల చక్కెర 1 స్పూను ఉప్పు వేసి అలాగే 2 కప్పుల సాబుదానాకి 1 కప్పు పల్లీల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల సాబుదానా కిచిడి పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి ఒక 100 గ్రాముల నూనె పోసి నూనె వేడికిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి నీళ్ళు మొత్తం తీసేసిన ఆలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఆలు అడుగు పడుతుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి 1/2 స్పూను ఉప్పు వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇదే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. అడుగు మాడకుండా పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వదిలిపెడుతుంది. అప్పుడు మంచిగా ఆలు ముక్క తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన సాబుదానా వేసుకొని మంచిగా కలపాలి. సాబుదానా వేసిన వెంటనే పొయ్యి సిమ్లో పెట్టాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక్కడ మనం వాటర్ ఇప్పుడు వేసుకోము, ముందుగా మనం తడపడానికి వేసిన వాటరే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసినామంటే అంత జిగురుగా అవుతుంది. కాబట్టి నీళ్ళుగా మళ్ళీ పోయకూడదు. ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉంటే పొడి పొడిలాడుతూ సాబుదానా మంచిగా ఉడుకుతుంది. చూసిరా ఎంత స్పంజీగా పొడి పొడిలాడుతూ సాబుదానా కిచిడి ఈ విధంగా మంచిగా వస్తుంది.
ఇందులో మనం ఎలాంటి మసాలాలు కొత్తిమీర ఏమీ వేయలేదు. అయినా సరే చాలా టేస్టీగా వస్తుంది ఈ సాబుదానా కిచిడి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా ఒకరోజు ముందే నానబెట్టి ఉదయాన్నే లేచి చేసుకుంటే ఒక 10 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉపవాసం స్పెషల్ సాబుదానా కిచిడి రెడీ అయింది. ఉపవాసం ఉన్నప్పుడు ఈ సాబుదానా కిచిడి ఒక బౌల్లోకి వేసుకొని ఒక కప్పు తింటే చాలు రోజంతా ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. నీరసం అనే రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ ఉపవాసం స్పెషల్ సాబుదానా కిచిడి రెడీ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మహారాష్ట్ర డిష్ ఉపవాసం స్పెషల్ సాబుదానా కిచిడి తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.